నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినంను జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించును. పులిసినదేదియో తినవద్దు. కీర్తనలు 81 మొదటి వచనం. కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున మరొకసారి మీ పాదములు చేరువనములు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరెవరిచ్చి ఆశీర్వదించి మాకు వడ్డించండి. మీ బలాన్ని సమీపిస్తూ ఉంటుండగా అయోగ్యంగా మేము అందులో పాలు పొందకూడనట్లు దయల తండ్రి మీ వాక్య వెలిగింపు చేత ప్రభా మేము మా నిజ స్థితిని గ్రహించిన వారమై సరిచూసుకొని పాలు పొందుటకు సహాయపడుతున్నాము. నిష్పయోగమైన దాసునైన నన్ను ఇందు నిమిత్తం మరొకసారి బలపరచమని, మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను నేను తెచ్చుకుంటుండగా ప్రతిష్ఠించి వాడుకొనమని, చేరి వచ్చిన ప్రజలతో స్వయంగా మీరు మాట్లాడుతురమ్మని, మీ మెల్లనైన స్వరాన్ని వినిపింపచేయమని యేసు ప్రభు నామములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం కొరకు సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. దేవుడే మనకు బలముగా ఉండడం ఎంత గొప్ప ఆధిక్యత. ఆయన మనకు బలమైతే మనం చేయలేనిది అని అంటూ ఏది కూడా లేదు. బలమైనటువంటి దేవుడు తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి మన జీవితంలో జరిగించినటువంటి కార్యాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మన హృదయాల నిజంగా ఎంతో కృతజ్ఞత భావంతో ఆయన ఎడల నింపబడతాయి. ఈ ఉదయకాలం మన గమనంలోనికి తీసుకొని రాబడినటువంటి మాట నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం. నిర్గమ 13 3వ వచనం. ఆ బలమైన దేవుడు చేసిన కార్యం ఏంటో ఇక్కడ మనకు కనపడుతుంది. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. యెహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. ఇశ్రాయేలు యొక్క చరిత్ర వాస్తవికంగా మన జీవిత చరిత్రతోనే పోల్చబడుతుంది. వారు దేవునికి అవిధేయులై పాపం చేసి తిరుగుబాటు చేసినటువంటి కారణాన దాస్యానికి లోనయ్యారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని తీర్పు వారి మీద నిలిచి ఉండింది. మన జీవితాలతో కూడా దీన్ని మనం పోల్చుకొని చూసినప్పుడు మన పరిస్థితి కూడా అదే. స్వాభావికంగా సహజంగా మనం అందరము పాపులమే. రోమా 5:12 ప్రకారం ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి సంప్రాప్తమైంది. మనం చేసినా చేయకపోయినా మన పితరుడైనటువంటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనందరం పాపులంగానే ఎంచబడినాం. రోమా 3:23 మనందరికీ తెలిసిందే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళు. ఈ పాపం మనల్ని దాస్యంలోనికి నడిపించింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు.
దాస్యంలోనికి మనల్ని నడిపించింది. ఏ దాస్యంలోనికి నడిపించింది మనల్ని? ఎవరి దాస్యంలోనికి నడిపించింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం గమనిస్తే, పాపం చేసేటువంటి ప్రతి వాడు కూడా అపవాది యొక్క దాస్యంలోనికి వెళ్ళిపోతాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక మాట రాయబడుతుంది, అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి వాడు అధిపతి. వాడు ఎవరికి అధిపతి అంటే అవిధేయులయ్యే వారికి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించేటువంటి వారందరికీ కూడా వాడు అధిపతి అయి వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు, వారి మీద ప్రభావం అనేది చూపుతూ ఉంటాడు. అట్లు మనము అపవాది యొక్క దాస్యంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా అట్లు అపవాది యొక్క దాస్యంలోనికి వెళ్ళిపోయినటువంటి కారణం చేత దేవుని యొక్క ఉగ్రత క్రిందికి వచ్చినాం. రోమా 1:18 ఈ మాట చెప్పబడుతుంది, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచు ఉంది అని. సో భక్తిహీనమై దాస్యానికి లోనైనటువంటి మన మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు అనేది కాచుకొని ఉంటూ వచ్చింది. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులై పాపం చేసి ఐగుప్తు దాస్యంలోనికి వెళ్ళిపోయి దేవుని తీర్పు క్రిందికి వారు వచ్చినారో అదే మన పరిస్థితి కూడా. కనుక ఐగుప్తులో ఉన్న వారందరి మీద కూడా దేవుని యొక్క తీర్పులు ప్రారంభమైనాయి. మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క బాహుబలం చేత వారు విమోచించబడక పూర్వం ఐగుప్తు మీదికి దేవుని తీర్పులు వచ్చినాయి. 10 తెగుళ్ళు దేవుడు వారి మీదికి పంపించినాయి. 10 తెగుళ్ళు దేవుడు వారి మీదికి పంపించినాయి. ఆ 10 తెగుళ్ళు పంపినప్పుడు మొదటి 3 తెగుళ్ళ విషయానికి వస్తాయి. అంటే కర్ర పామవడం కానీ, తర్వాత ఆ నీళ్లు రక్తంగా మార్చబడటం, కప్పలు రావటం, ఇక్కడి వరకు కూడా ఐగుప్తు మంత్రజ్ఞులు కూడా వాటిని చేయగలిగారు. అయితే 4వదిగా పేల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చేయలేకపోయినారు. చేయలేకపోయి వాళ్ళు ఏమని ఒప్పుకున్నారో చూడండి. 8వ అధ్యాయం, నిర్గమాకాండం 8వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 17వ వచనం. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవ శక్తి. ఇది ఏ శక్తి అంట? దైవశక్తి. అందుకే దైవశక్తి అనే దగ్గర క్రిందికి వచ్చేసరికి ఫుట్నోట్లు ఏం రాశాడు? దేవుని వ్రేలు. అంటే దేవుడు తన బాహు అంతటిని కూడా ఉపయోగించలేదు. ఏం ఉపయోగించాడు? ఒక వేలు ఉపయోగించి చేసిన కార్యాన్ని ఐగుప్తు శకునగాండ్రు చేయలేక. సాతాను వాడు బలిష్ఠుడైన వాని యొక్క బలం అనేది పరిమితితో కూడింది. కొంతవరకే వాడు చేయగలడు, కొంతవరకే వాడికి సాధ్యం, దానికి మించి వాడు చేయలేడు. కానీ ఆ దాస్యంలో ఉండిపోయినటువంటి వారిని విడిపించే విషయానికి వస్తే ప్రభు చెప్తున్నాడు, నా బాహువు చాపి నేను వారిని విడిపిస్తాను. తన బాహుబలాన్ని ఆయన ప్రదర్శించాల్సి వచ్చింది. అంచేతనే చివరిగా 10వ తెగులేది? మరణం. మరణదూత వారి మీదకి వచ్చింది. మరణదూత వారి మీదకి వచ్చినప్పుడు, అనగా చివరి తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు వారు దాని నుండి తప్పించుకోలేకపోయినారు. రాజగృహం మొదలుకొని బానిస గృహం వరకు కూడా ఏ వ్యక్తి కూడా దేవుని తీర్పు నుండి తప్పించుకోలేకపోయినారు. వాస్తవం చెప్పాలంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల మీదికి కూడా ఈ తెగులు రావాల్సింది, ఈ మరణం రావాల్సినది. కానీ వారిని ఒక శక్తి ఆపింది. ఏదైతే ఐగుప్తీయులు
ఆ మరణాన్ని జయించలేకపోతూ వచ్చినారో, ఏ మరణమైతే ఐగుప్తుల్ని ఓడిస్తూ వచ్చిందో, ఆ మరణాన్ని జయించేటువంటి శక్తి ఒకటి ఇశ్రాయేలు జీవితంలో కనపడింది. ఏంటి ఆ శక్తి అంటే గొర్రె పిల్ల యొక్క శక్తి, గొర్రె పిల్ల యొక్క రక్త ప్రభావం. అందరికీ తెలుసు, ఐగుప్తీయుల ఇళ్లలో మరణం ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేళ్ల గుడారాలు మినహాయించబడడానికి కారణం ఏంటి అనంటే వారి ద్వారబంధముల మీద పోయబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం. ఇంకో మాటలో చెప్పుకోవాలనంటే తీర్పు ఇశ్రాయేల్ మీదకి కూడా వచ్చింది, కానీ ఇశ్రాయేల్కు ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల ఆ తీర్పును భరించింది. మరణం గొర్రెపిల్లకు కూడా వచ్చింది. ప్రత్యామ్నాయంగా, ఇశ్రాయేల్కు ప్రత్యామ్నాయంగా ఆ గొర్రెపిల్ల వధించబడింది. అలాగనే నూతన నిబంధనలోనికి వచ్చినటువంటి మనం కూడా అందరం తీర్పుకు లోనైనటువంటి వారమే. పాపాన్ని బట్టి దాస్యంలో ఉన్నాం, దుర్నీతిని బట్టి దేవుని కోపం మన మీద రగులుతూ వచ్చింది. ఎఫెసీ 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటూ వచ్చినాం. అట్లాంటి మన విషయంలో దేవుని ఉగ్రత మన మీద కుమ్మరించబడవలసి ఉంటుండగా దేవుడు తన మహాకనికరం చొప్పున తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మీద తన ఉగ్రతను చూపి మనల్ని తప్పించాడు. ఆయనే నిజమైన దేవుని గొర్రెపిల్లగా మన కొరకు వధించబడాల్సి వచ్చింది, మన శిక్ష భరించాల్సి వచ్చింది. అందుకే యోహాన్ అంటాడు కదా, యోహాను సువార్త 1:29లో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అట్లు తన ప్రభావాన్ని, తన శక్తిని ఆయన చూపించాడు. మరి చనిపోయాడు కదా, ఆయనకేం ప్రభావం ఉంది అనంటే కాదు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, ఆయన పునరుత్థానుడైనందున ప్రభావముతో దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. ఆయన కేవలం మన పాప పరిహారార్థమై చనిపోవటం మాత్రమే కాదు, ఆయన మృత్యుల్లో నుండి సజీవుడిగా తిరిగి లేచినవాడు. అంటే మరణము ఆయన మీద ఏ ప్రభావము చూపించలేకపోయింది. ఐగుప్తీయుల మీదకి మరణం వచ్చినప్పుడు వారు మరణానికి గురయ్యారు, వారిని తప్పించగలిగిన వారు ఎవరు లేకపోయినారు. కానీ ఈయన మీదికి మరణం అనేది వచ్చినప్పుడు మరణాన్ని జయించినటువంటి వాడు, ప్రభావంతో తిరిగి లేచినవాడు. అందుకే 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం ఏం చదువుతామంటే, ఆయన మరణమును నిరర్థకము చేశాడు, మరణాన్ని నిరర్థకం చేశాడు. కనుక ఆ రీతిగా మరణాన్ని నిరర్థకం చేసి మరణ దాస్యములో, మరణ భయము చేత జీవితకాలం అంతా కూడా దాస్యానికి లోనైనటువంటి మనల్ని ఆయన విడిపించినాడు. అక్కడ ఆయన ప్రభావాన్ని చూపించాడు. అందుకే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా బాహుబలం చాపి నేను వారిని విడిపించాను. వారిని విడిపించేటువంటి విషయంలో నా శక్తిని ప్రదర్శించాల్సి వచ్చింది, నా బలాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ శక్తి, ఆ ప్రభావాన్ని గురించి రాస్తూ ఒక మాట అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. సో ఆ బలాతిశయం చేత ఆయనను మృతుల్లో నుండి లేపినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కేవలం చనిపోవడం మాత్రమే కాదు, మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా తన బలం ఎంత గొప్పదో అన్నటువంటి విషయాన్ని నిర్ధారణ చేశారు. కేవలం వారు పేల దగ్గరే ఆగిపోయారు. మన ప్రభు మరణాన్ని సైతం గెలిచి తిరిగి లేచుట ద్వారా తను ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావం కలిగినటువంటి వాడో అనేది ఆయన రుజువుపరిచాడు. ఈ ఉదయకాలం దాన్ని బట్టి మనం ఎంతో ప్రభుకు కృతజ్ఞులమై ఉండాలి. పాపదాస్యానికి లోనైపోయి కేవలం దండనకు పాత్రులమైనటువంటి మనల్ని విడిపించే శక్తి ఎవరికీ లేకపోగా మన ప్రభు తన బాహుబలాన్ని చాపి ఆయన మనల్ని విడిపించినాడు.
అది ఒకవేళ మన జీవితంలో వాస్తవమైతే, ఆ రీతిగా ప్రభు తన బాహుబలాన్ని వినియోగించి మరణాన్ని సైతం గెలిచి తిరిగి లేచినటువంటి ఆ ప్రభు మనల్ని రక్షించడంలో, అట్లా మనల్ని విమోచించడంలో ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు మనల్ని రక్షించడానికి అంత బలాన్ని వినియోగించాడు, అంత బలాతిశయాన్ని వినియోగించాడు అని ఆలోచిస్తే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి నిర్గమకాండం 13వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు మనకు కనపడతాయి. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం, నిర్గమకాండం 13వ అధ్యాయం మొట్టమొదటిగా 3వ వచనంలో 2 సంగతులు మనకు కనపడతాయి. 3వ వచనం, మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునండి. యెహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను, పులిసినదేదియో తినవద్దు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, దాసగృహంలో నుండి మనము బయటికి వచ్చిన దినాన్ని ఏం చేయాలంట? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, మనల్ని ఆ రీతిగా తన బాహుబలం చాపి ఆయన విమోచించాడు కనుక పులిసినదేది మనము తినకూడదు. పులిసినదేది. ఈ 3వ వచనం నుండి 8 వచనాల వరకు ఈ పులిసినదేది తినకూడదు, లేక ఇంకో మాటలో చెప్పుకోవాలంటే పస్కా పండుగను మనము ఆచరించాలి అన్న విషయం మనకు అక్కడ కనపడుతుంది. పస్కా అనంటే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అనేటువంటి మాట. పాస్ ఓవర్ అనంటే మరణదూత దాటిపోయాడు, మరణదూత దాటిపోయాడు. సో దాన్ని గుర్తు చేసుకుంటూ, అంటే ఆ శిక్ష నుండి ప్రభు మనల్ని తప్పించాడు, విమోచించాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను ఆచరించాలి. అట్లా మరణదూత దాటిపోయినటువంటి వారి జీవితాల్లో పూలియని రొట్టెల పండుగను వారు ఆచరించాలి. ఆ తర్వాత మనం గమనిస్తే 9వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించను. ఎందుకు బలమైన చేతితో నిన్ను ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడంట? యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు. ఇది 3వ విషయం. మొదటిది, మనల్ని విమోచించిన దినాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. మూడవది, యెహోవా ధర్మశాస్త్రం మన నోట ఉండాలి. ఆ తర్వాత 10 నుంచి 16 వచనాల వరకు మనం గమనిస్తే, ప్రభు కొరకు మన జీవితాల్ని ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు కొరకు మన జీవితాల్ని ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, 12వ వచనం ఉదాహరణకు, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవాలి. సో ప్రతిష్ఠిత జీవితాన్ని జీవించడం. ఈ 4 విషయాలు ఆయన బాహుబలం చేత విమోచించబడినటువంటి ప్రజలమైనటువంటి మన జీవితాల్లో కనపడాల్సినటువంటి అవసరత ఎంతో. ఈ ఉదయకాలం ఒక విషయాన్ని మాత్రం మీ గమనంలోనికి నేను తీసుకురావాలని కోరుతా ఉన్నాను. 3వ వచనం మరొకసారి అందరికి కలిసి చదువుదాం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకోండి. మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ దాసగృహం నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి శక్తి చేత వారు విడుదల పొందారు? ఆయన బాహుబలం చేత విడుదల పొందినటువంటి ఆ స్థితిని వారు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలకు వస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఆ బలను గురించిన సంగతి తెలియచేస్తూ, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అక్కడ ఎలా వారు విడిపించబడ్డారో,
ఎలా గొర్రెపిల్ల రక్తం ద్వారా వారికి విమోచన కలిగిందో ఆ గొర్రెపిల్లని వారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ క్రయాన్ని వారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. వారిని విడిపించడంలో ప్రభు చూపినటువంటి ఆ బాహుబలాన్ని ఎప్పుడు వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు కూడా ఏమంటున్నాడు, మీరు దీన్ని చేయనప్పుడల్లా, మీరు ఈ రొట్టెని తిని పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఆ రొట్టె, ఏంటి ఆ పాత్ర అని అంటే, ఇది మీ కొరకై విలువబడిన నా శరీరం, మీ కొరకు నేను చిందించిన అమూల్యమైన రక్తం. ఇది మన ఎడల ఆయన చూపిన అసమానమైనటువంటి ప్రేమకు చిహ్నాలు అని చెప్పుకోవచ్చు. అసమానమైనటువంటి ప్రేమకు ఇవి చిహ్నాలుగా ఉన్నాయి. కనుక మొదటిగా జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నప్పుడు ఆ దినాన్ని మర్చిపోవద్దు. నా బాహుబలం చేత మిమ్మల్ని విమోచించిన ఆ దినాన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నప్పుడు, మిమ్మల్ని విడిపించడంలో నేను చెల్లించిన క్రయాన్ని మర్చిపోవద్దు. మిమ్మల్ని విడిపించేటువంటి విషయానికి వచ్చినప్పుడు నేను మీ ఎడల చూపిన ఆ సమానమైన ప్రేమను మర్చిపోవద్దు. అది ఆయన చెప్పేటువంటి విషయం. సో ఆ క్రయాన్ని గూర్చిన జ్ఞాపకము మన జీవితాల్లో మనల్ని ఎలా చేస్తుంది అనంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి చదువుకుంటాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఏలైనగా ఆయన అందరి కొరకు ఇప్పుడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ప్రభు చూపినటువంటి ప్రేమకు ప్రతిగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని ప్రేమ మమ్మను బలవంతం చేస్తూ ఉంది. మాకు తెలుసు కదా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే ఆ ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మొదటి యోహాను పత్రిక 4:19 చదువుతాను, ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనం ఆయనను ప్రేమిస్తాం. సో ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి విషయం ఏంటంటే, తాజాగా మన ఎలా దేవుడు చూపిన అసమానమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ ప్రేమ మన జ్ఞాపకంలోనికి వస్తుందో, స్మరణలోనికి వస్తుందో, ఆయన ఎడల మనకు కూడా ప్రేమ పుట్టుకొస్తుంది. నిజంగా అట్లాంటి ప్రేమ పుట్టుకొస్తుంది. అట్లాంటి ప్రేమ చేత నేను ప్రేరేపించబడుతున్నాను అన్నదానికి రుజువేంటి అనంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించేదానికి నిశ్చయం చేసుకుంటారు. ఈ ఉదయకాలం నిజంగా ఆయన బాహుబలం చేత రక్షించబడిన అనుభవం అనేది నీకుందా? దాస్య గృహంలో నుండి నిన్ను విడిపించడంలో ఆయన చెల్లించిన క్రయం ఎంత గొప్పదో నీకు అర్థమైందా? దాని కొరకు తన ప్రాణమే పెట్టాల్సి వచ్చింది కదా. ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు కదా. మరి అలాగే ఒకవేళ ప్రేమిస్తే ఆ ప్రేమకు ప్రతిస్పందనగా నీ జీవితం ఎలా ఉంది? ఆ ప్రేమను గుర్చిన జ్ఞాపకం ఏమైనా నీకుందా? తాజాగా నువ్వు మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రభు అంటాడు, జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని విమోచించిన దినాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది నన్ను ప్రేమించడానికి. ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తున్నారు అన్నదానికి రుజువేంటి అనంటే, మీరు మీ కొరకు జీవించరు, నా కొరకు జీవిస్తారు. అపోస్తలుడైన పౌలు ఆ ప్రేమను తాను గుర్తించాడు కనుకనే రాస్తున్నాడు, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఫిలిప్పీ 1:21 ఏమంటాడండి? బ్రతుకుట క్రీస్తే, చావైతే లా.
యథార్థంగా చెప్పండి, ఇది మనం బ్రతుకుతున్నాం ఎవరి కొరకు? అబద్ధాలు చెప్పకూడదు. మన కొరకు కాదా? మన పిల్లల కొరకు కాదా? కొంతమంది అంటారు, నా కొడుకు పెళ్ళైతే చూసి చచ్చిపోదామని. అంటే బతికేదంతా దేవుడి కొరకు అంటే వాడికి పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ ఆశ ఏమైనా తీరుతుందంటే నా మనవరాలి పెళ్ళి చూడాలనుకుంటున్నాను. మన కొరకు బ్రతుకుతాం, మన పిల్లల కొరకు బ్రతుకుతాం, మన మనవరాళ్ళ కొరకు బ్రతుకుతాం, మన ఆశయాల కొరకు బ్రతుకుతాం, మన కోరికలు తీర్చుకోవడానికి బ్రతుకుతాం, మన ఉద్దేశాల నెరవేర్పు కొరకు బ్రతుకుతాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళం కాదు. మిమ్మల్ని విమోచించడంలో నేను చెల్లించిన క్రైమ్ ఎంత ఒక్కసారి అర్థం చేసుకోండి, జ్ఞాపకం చేసుకో. అది తాజాగా ఉండాలి నీ మనసులో ఎప్పుడు కూడా. సర్వసాధారణంగా మన ఆప్తులు మనకు చనిపోయినప్పుడు ఫస్ట్ డే మనం చాలా ఏడుస్తాం కదా. అబ్బో, అన్కంట్రోలబుల్గా ఉంటాం. ఎవరు మనల్ని ఆదరించబడము, ఏడుస్తూనే ఉంటాము, దుఃఖపడుతూనే ఉంటాం. రెండో రోజుకి ఆ ఇంటెన్సిటీ ఏమవుతుంది? కొంచెం తగ్గిపోతుంది. మూడో రోజుకు, నాలుగో రోజుకు, ఐదో రోజుకి, ఈ 10 రోజులైన తర్వాత అసలు చచ్చిపోయాడా ఏం గుర్తుండదు. మనం వి ఫర్గెట్, మర్చిపోవడం ప్రారంభిస్తాం. సహజ నైజం ఇది మనం. కానీ మనం ప్రభువారి మరణం విషయంలో మాత్రం మనం ఎలా ఉండాలంటే చెప్పండి, యేసుప్రభు ఈరోజే చచ్చిపోయాడు నా కొరకు అన్నట్టు ఉండాలి. ఈరోజే సిలువేయబడ్డాడు. తన మరణానికి వచ్చినటువంటి జ్ఞాపకం తాజాగా ఉండాలి. అట్లా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రభు కొరకు జీవించేదానికి తమ జీవితాలను నిశ్చయపరుచుకుంటారు. నేను బ్రతుకుతున్నానంటే, నేను జీవిస్తున్నానంటే, నేను సంపాదించుకుంటున్నానంటే, నేను ఏదైనా చేస్తున్నానంటే ఆయన కొరకే, ఆయన నిమిత్తమే. చిన్న విషయం కాదు ఇది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఆయన కొరకే జీవించాలని, ఆయన ఆశయాల కొరకే జీవించాలని, ఆయన ఉద్దేశాల కొరకే జీవించాలని, ఆయన చిత్తం యొక్క నెరవేర్పు కొరకే బ్రతకాలని. నా కొరకు కాదు, నా స్వార్థం కొరకు కాదు, నా స్వలాభాపేక్ష కొరకు కాదు, నా కోరికలు తీర్చుకోవడం కొరకు కాదు. సో ఇది మన మొదటి ప్రతిస్పందన అయి ఉండాలి. ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో మనం చూపించాల్సినటువంటి మొదటి స్పందన ఇది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు కలిసి చదువుతాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడను. నేను నియమింపబో దినం రాగా వారు నా వారై నా స్వకీయ సాంపత్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఆ దినాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఆ దినం మర్చిపోవద్దు అని ప్రభు చెప్తున్నప్పుడు ఆ దినము జ్ఞాపకం ఉండే వారి జీవితాల్లో ఉండే రెండవ విషయం ఇక్కడ మనకు కనపడుతుంది.
మొదటిది, ఆ దినం జ్ఞాపకం ఉండేవాళ్ళు, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం ఉంచేవాళ్ళు, ఆయన కొరకే జీవించడానికి నిశ్చయ చేసుకుంటారు. రెండవది, ఆయనను గూర్చిన జ్ఞాపకం. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది కదా, ఆయన నామమును స్మరించుచు. స్మరించుట అని అంటే అర్థం ఏంటండి? జ్ఞాపకం చేసుకోవడమే. ఆ స్మరణ, తన్ను గూర్చినటువంటి స్మరణ వారి జీవితంలో కనపడుతూ ఉంది. కనబడుతున్నప్పుడు అట్లా ఆయన నామాన్ని స్మరించేటువంటి వాళ్ళంతా కూడా ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? అనంటే ఈయనకు కూడా కుతూహలం అయిపోయింది. ఎవరికి? దేవునికి కూడా కుతూహలం అయిపోయింది. ఏదో మాట్లాడుకుంటున్నారు, విందామని చెప్పి వారి దగ్గరికి వస్తే వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనకి ఎలా అర్థమవుతుంది అనంటే 17వ వచనంలో చెప్పాడు, నేను నియమింపబో దినం రాగా వారు నా వారై నా స్వకీయ సాంపత్యమేందురు, తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరిస్తాను. అని అర్థమేంటి అనంటే, మనం ఆయన సేవ చేద్దాము, ఆయన ఎలా మనం సేవిద్దాము అని వారు మాట్లాడుకుంటా ఉన్నారంట. అందుకే 18వ వచనం చివరిలో కూడా చెప్పాడు, ఆయనను సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో. అప్పుడు అర్థమవుతుంది ఆ దినం నేను వచ్చినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అనంటే, అక్కడ ఇంకొక మాట కూడా ఉంది కదా, అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు. యెహోవాయందు 16వ వచనం, అప్పుడు యెహోవాయందు భయభక్తులు కలవారు. తన నామస్మరణ వారికి భయభక్తులు పుట్టించింది. తన నామస్మరణ దేవుని గురించి తలంచేటట్టుగా చేసింది, దేవుని కార్యాలను గురించి ఆలోచించేటట్టుగా చేసింది. మనం ఏం చేస్తే బాగుండు, ఆయన సేవ మనం ఎలా చేస్తే బాగుండు, ఏమి చేసి మనం ఆయనకి సేవ చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయంలో వాళ్ళు ఆలోచించడం ప్రారంభించారు. ఉదయకాలం ఒకసారి మన వ్యక్తిగతమైన జీవితాలను ఆలోచించుకుంటే ప్రభువును గురించినటువంటి ఆలోచన ఏమైనా కలుగుతుందా? నన్ను ఇంత ప్రేమించాడే, నా కొరకు తన ప్రాణమే పెట్టాడే, నేను ఆయన కొరకు ఏం చేస్తా ఉన్నా, ఏం చేస్తే బాగుండు ఆయన కొరకు. ఎప్పుడన్నా కూర్చుండి ఆలోచించేటువంటి పరిస్థితి మనకేమైనా ఉందా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాస్తూ ఉంటాడు కదా, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎప్పుడైనా తీర్బడుగా కూర్చుండి నేను ఎలా ప్రభువుని సేవించాలి అని వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించడం కానీ, సహ విశ్వాసులతో కూడా కలిసి, ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారితో కూడా కలిసి మనం ఎలా సేవ చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం కానీ మనం ఎప్పుడన్నా చేశామా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఓ మాటలో చెప్పాలనంటే, సేవించుట అనంటే ఆయన ఆజ్ఞల్ని పాలించుట అని అర్థం. ప్రభు చెప్పాడు ఏం చేయాలో, తన కొరకు మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలనో అన్నటువంటి విషయాలను గురించినటువంటి ఎన్నో ఆజ్ఞలు మనకిచ్చాడు ఆయన. భయభక్తులు అని చెప్తున్నప్పుడు ఈ భయం అనేది గౌరవంతో కూడినటువంటి భయం. మన ఎడల ఆయన చూపినటువంటి ప్రేమ యొక్క స్మరణ ఆయన మీద మనకు గౌరవం పుట్టిస్తుంది, భయంతో కూడిన గౌరవం పుట్టిస్తుంది. ఆయన కొరకు ఏదైనా చెయ్యాలి అన్నటువంటి తపన మనలో రగులుతూ ఉంటుంది. ఆ ఆశ మనం ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. ఇది నాన్న ప్రభువును సేవించేటువంటి విషయంలో, ప్రభు కార్యాల విషయాల్లో ఏమైనా మనకు శ్రద్ధ ఉందా? కారణం ఏంటంటే నీకు ఆయన త్యాగం జ్ఞాపకంలో లేదు, నీ కొరకు ఆయన చెల్లించిన క్రయం జ్ఞాపకంలో లేదు.
ప్రభు ఇచ్చేటువంటి మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే, నా బాహుబలం చేత ఐగుప్తులో నుండి మిమ్మల్ని విడిపించిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆదివారం బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి. రొట్టెలో మాత్రం పాలు పొందేసి వెళ్ళిపోతాం గబగబా కదా. మన ఆశ ఏంటి, మన ఉద్దేశం ఏంటంటే, రొట్టెల్లో పాత్రలో చేసానంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడిపోయినట్టే అన్న భ్రమలో వెళ్ళిపోతున్నాను. కానీ ఇండైరెక్ట్గా ఆయన ఏమడుగుతున్నాడో తెలుసా, నేను నిన్ను ఎంత ప్రేమించానో చూడు, నా శరీరాన్ని నలగొట్టాను కదా, నేను నిన్ను ఎంత ప్రేమించానో చూడు, నీ కొరకు నా రక్తాన్ని కార్చాను కదా, నేను నీ కొరకు ఎంత చేస్తే ఏం చేస్తున్నావు నా కొరకు నువ్వు? నా క్రయం జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఏదో వచ్చేసి వెళ్ళిపోవడం కాదు కదా, ఏదో 4 మాటలు ఆరాధన చేశాను ఆయన సంతృప్తిగా ఉంటాడులే అని అనుకోవడం కాదు కదా. ఆయన అక్కరేంటో ఎరుగు, ఆయన అవసరత ఏంటో ఎరుగు, నేను ఏం చేయాలని ఆయన కోరుతున్నాడు ఎరుగు, ఆయన చిత్తం ఎరుగు, ఆయన మనసు ఎరుగు. ప్రభా నేను నిన్ను సేవిస్తానయ్యా, నువ్వు ఏం చెప్పినా నీ మాట వింటా, ఎక్కడికి వెళ్ళమన్నా నేను అక్కడికి వెళ్తా, ఎంత క్రయమైనా నిన్ను సేవించే విషయంలో నేను చెల్లిస్తా. చెప్పగలుగుతున్నామా? సో ఆయన నామస్మరణ చేసేటువంటి వారికి ఆ తపన ఉంటుంది, ప్రభువును సేవించాలి. ఏ విషయంలో నేను ఆయన సేవించాలి అనేటువంటి ఆశ ఎప్పుడు వారి జీవితాల్లో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ఏం చేయాలంట? ఇప్పుడు దాకా ఎప్పుడన్నా ప్రమాణం చేసావా? దాసుల గృహమైన ఐగుప్తుల నుంచి నిన్ను విడిపించింది మర్చిపోవద్దు. ఎందుకు నేను విడిపించాను అనంటే, నీ దేవుడైన యెహోవాకు నువ్వేం కావాలి? భయపడాలి కదా. మలాకిలో అదే మనం చదువుతాం, యెహోవా యందు భయభక్తులు గలవారు వారు కూడుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఆయన ఎట్లా సేవించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభు అదే చెప్తూ ఉన్నాడు, నాకు భయపడండి, నన్ను సేవించాలి మీరు. ఆ విషయంలో ఏం చేయాలి? మీరు నాతో ప్రమాణం చేయాలి. ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఆ రీతిగా ప్రమాణం చేద్దాం ఆయనతో. ఎంతకాలం ఆ రీతిగా ఉందా? కృతజ్ఞత లేకుండా ఎంతకాలం జీవిస్తాం? మనల్ని అసమానంగా ప్రేమించిన మన ప్రభు కొరకు ఏం చేశామని ధైర్యంగా మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ ఇప్పటివరకు ఆ రీతిగా చేసి ఉండకపోతే ప్రభు బలలో పాలు పొందక మునుపు ఆయనతో ఒక ప్రమాణం చేయి. ప్రభువా, ఇంతకాలం నేను అలా జీవించలేకపోయానయ్యా, నీ చిత్తం నెరవేర్చలేకపోయానయ్యా, నీ సేవ చేయలేకపోయానయ్యా, ఇదిగో ఇది నేను ప్రమాణం చేస్తున్నాను నీతో అలా జీవించేదా. ఆ రీతిగా చెప్పగలిగితే నిజంగా నీ కృతజ్ఞత భావాన్ని ప్రభువులో వ్యక్తపరిచిన వాడు అవుతావు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. అందరికీ కలిసి, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలను. 14వ వచనం. నీ మనస్సు మదించి
దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను, దాసుల గృహమైన ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. మర్చిపోతే ఏమవుతుంది? నీ మనసు మదిస్తుంది, గర్వపడతావు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న సంగతి నువ్వు మర్చిపోతావు. ఏం చేయాలి? దాసుల గృహంలోండి నిన్ను వెలుపలికి రప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చి దానిలో ఉన్న సమృద్ధి చేత నేను నిన్ను తృప్తిపరిచిన తర్వాత నేను నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నువ్వేం చేయాలి? స్తుతించాలి కదా, ఆరాధికుడిగా ఉండాలి కదా, నాకు నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి కదా, నీ నోట ఎప్పుడూ కూడా నన్ను గుర్చిన గానం ఉండాలి కదా. అదే కదా దావీదు రాస్తూ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరిచిపోవద్దు. మరవకుండా జ్ఞాపకం చేసుకుంటే కలిగే మరొక విషయం ఏంటంటే ప్రభు ఎడల మన కృతజ్ఞత భావం అనేది పెరుగుతుంది. తద్వారా మనం ఏం చేస్తాం? ఆయనను స్తుతించే వారంగా ఉంటాం. స్తుతించుట అనంటే మరొక మాటలో చెప్పాలనంటే మహిమపరచుట అని అర్థం. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆ సంగతిని గురించి ప్రభువే చాలా స్పష్టం చేస్తాడు. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకి కనపరుచుకోమన్నాడు. వారు వెళ్ళిపోతూ ఉన్నారు. మార్గంలో 10 మంది శుద్ధులైపోయారు. కానీ ఒక్కడు మాత్రం వాడు వెనక తిరిగి వస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే థ్యాంక్స్ చెప్పుకుందాము, ప్రభుకు కృతజ్ఞత చెల్లిద్దాము అని వాడు ఒక్కడు తిరిగి వస్తే ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ ఒక్కడు తిరిగి వచ్చాడా నన్ను మహిమపరచడానికి? స్తుతి అక్కడ ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? మహిమపరచుట అంటున్నాడు. కీర్తన 50:15లో కూడా చెప్తాడు, స్తుతి యాగమర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ దినం నీ జ్ఞాపకం ఉంటే, ప్రభు నీ ఎడల చేసినటువంటి ఆ త్యాగం జ్ఞాపకం ఉంటే, ఆయన నీ ఎడల చూపిన అసమానమైన ప్రేమ జ్ఞాపకం ఉంటే, నీ యాంబిషన్ ఏ రీతిగా ఉంటుందంటే, నీ ఏం ఏ రీతిగా ఉంటుందంటే, నేను ఎప్పుడు ఆయనను ఘనపరచాలా, ఎప్పుడు ఆయనను మహిమపరచాలా, అంటే ఆయన మహిమ కొరకు బ్రతుకుతాము, ఆయన మహిమ కొరకు ఛాన్స్ తీసుకుంటాము. మనము జీవించినా, మనం మాట్లాడినా, మనం ఏ కార్యమైనా చేసినా ప్రభు ఏం చెప్తాడు చెప్పండి? సమస్తము ఆయన మహిమ కొరకే చేయాలి. మన జీవితంలో ఆ రీతిగా ఉంటున్నామా? మనం కృతజ్ఞత భావంతో ఉంటున్నామా? ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నామా? మనకున్న అలవాటు అంతా ఏంటంటే శుభ్రంగా తిన్న తర్వాత మూతి తుడుచుకొని ఏం పెట్టావు నాకు అండం. అట్లాంటి అనుభవం అంది. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్ని దీవెనలు ఇచ్చాడు. ఎప్పుడైనా స్మరణకు వస్తూ ఉందా? నీకు జ్ఞాపకానికి వస్తుందా? మర్చిపోవద్దు. అది మనల్ని నిజ ఆరాధికులుగా చేస్తుంది. ట్రూ వర్షిప్పర్స్. నిజమైన ఆరాధన అంటే అర్థం ఏంటి అని అంటే ప్రభువును హెచ్చించటం, అంతే కదా. ఆయన ఎవరో ఉదయకాలం మనం విన్నాం కదా, ఆయన ఎవరో అన్న సంగతి ఎరిగి ఆయనను ఘనపరచటం. ఇక్కడ మరొక విషయం కూడా జరుగుతుంది. ఒకవేళ నువ్వు నిజమైన ఆరాధికుడిగా ఉంటే, ప్రభువును హెచ్చించి ఘనపరిచేవాడుగా ఉంటే, ఆటోమేటిక్గా నిన్ను నువ్వు తగ్గించుకోవడం ప్రారంభిస్తావు. అక్కడ అంటున్నాడు, నీ మనసు మదించుట ద్వారా నువ్వు నన్ను స్తుతించాల్సినటువంటి వాడివి నన్ను మర్చిపోతా ఉన్నావు. మదించుట గర్వాన్ని గురించి మాట్లాడుతుంది. ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం నిజంగా ప్రభువుకు కృతజ్ఞులము అన్నటువంటి విషయం
దేని బట్టి అర్థమవుతుందనంటే మన ప్రభు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం ప్రారంభిస్తాం, ఆయనను ఘనపరచడం ప్రారంభిస్తాము. అదే సమయంలో మనల్ని మనం తగ్గించుకోవటం ప్రారంభిస్తాం. కృతజ్ఞత భావము నీకు లేదు అంటానికి గుర్తు ఏంటనంటే నీలో కనబడే అతిశయమే, నాలో కనబడేటువంటి గర్వమే. ఎంత దీనులం కావాలి, ఎంత తగ్గించుకోవాలి మనల్ని మనం. కనుక ప్రభు అంటాడు, ఆ దినాన్ని జ్ఞాపకం పెట్టుకో, తద్వారా నువ్వు నా ఆరాధికుడుగా నన్ను గణపరిచేటువంటి వ్యక్తిగా ఉండగలవు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం దానికంటే ముందు కీర్తనలు 78. 78వ కీర్తన 4వ వచనం నుండి 7 వచనాలు కలిసి చదువుకుంటాను. 4, 5, 6, 7 వచనాలు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆతరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించును. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపవల్లని వారికి ఆజ్ఞాపించను. ఈ మాట గమనించండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా ఏం చేస్తారంటే వాళ్ళు తమ పిల్లలకి తెలియజేస్తారంట. సో మనకు జ్ఞాపకం ఉంటే, ఆయన బలాన్ని బట్టి మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలు మనకు జ్ఞాపకం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మన పిల్లలకి చెప్తాము. మన పిల్లలకి ఎంతగా చెప్తామంటే, ఎంత ఇంపాక్ట్ వారి మీద పడేటట్టుగా చెప్తామనంటే వాళ్ళు లేచి వాళ్ళకి పుట్టబోయే పిల్లలు కూడా చెప్తారంట. ఎప్పుడన్నా దేవుడు నీకు ఇచ్చిన రక్షణను గురించి, ఆశ్చర్యంగా దేవుడు నిన్ను వెలుపలికి తీసుకొచ్చిన జీవితాన్ని గురించి నీ పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పావా? వాళ్ళతో మాట్లాడావా? ఆయన ఎంత బలమైన దేవుడో, ఎంత పరాక్రమం కలిగిన దేవుడో, ఎంత గొప్ప దేవుడో, ఎట్లాంటి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడో వారితో పంచుకున్నామా? అట్లా పంచుకుంటే ఏం జరుగుతుందనంట, వాళ్ళు నిరీక్షణ కలిగిన పిల్లలుగా ఉంటారంట, యథార్థవంతులైన పిల్లలుగా ఉంటారంట, స్థిరంగా ఉండేటువంటి పిల్లలుగా ఉంటారంట, విధేయులైనటువంటి పిల్లలుగా ఉంటారంట. అంటే ఒక మాటలో చెప్పాలనంటే దేవుని గూర్చినటువంటి జ్ఞాపకం, మన విషయంలో ఆయన చేసినటువంటి కార్యాలని గూర్చినటువంటి జ్ఞాపకము మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది, మన పిల్లల్ని భద్రపరుస్తుంది. వారు భయభక్తుల్లో ఉండడానికి అది దోహదపడుతుంది, వారు విధేయులైన పిల్లలుగా ఉండడానికి దోహదపడుతుంది, వారు యథార్థవంతులుగా ఉండేదానికి దోహదపడుతుంది, వాళ్ళు దేవుని అనుసరించి నడుచుకునేటువంటి పిల్లలుగా ఉండడానికి దోహదపడుతుంది. ఇది నన్ను ఎందుకు మన పిల్లలు ఆ రీతిగా లేరు? ఎందుకు మన పిల్లల విషయాల్లో మనం ఏడవాల్సి వస్తుంది? ఎందుకు వాళ్ళలో తిరుగుబాటు కనపడతా ఉంది? ఎందుకు వాళ్ళు మూర్ఖమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు? కారణం ఏంటంటే మర్చిపోతున్నాం ప్రభు మన ఎడల చేసిన కార్యాలు. అవి మన జ్ఞాపకానికి రావడం లేదు.
మన పిల్లలకి వాటిని చెప్పడం లేదు మనం. విశ్వాసులారా, మన కుటుంబాలని మనం కాపాడుకోవాలంటే, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే, మన వలె వారు కూడా యెహోవాయందు భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉండాలంటే, విధేయులైన పిల్లలుగా ఉండాలంటే, ఐగుప్తులో నుండి దేవుడు నిన్ను విడిపించినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు ఆయన నీడలో చూపినటువంటి అపారమైన ప్రేమ జ్ఞాపకం చేసుకో. నీడలో ఆయన చేస్తూ వచ్చిన ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకో. దాచిపెట్టకుండా నీ పిల్లలకి చెప్పు. అది నిన్ను, నీ పిల్లల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. చాలా పర్యాలు మన ఆశ ఉంటుంది, నేనును నా ఇంటి వారును, కానీ ఏనాడు వారితో మాట్లాడం. దేవుని కార్యాలను గురించి ఎప్పుడు చెప్పం. ఎలా సేవిస్తారు వాళ్ళు? ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుందాం. ఆ దినం నీ జ్ఞాపకం ఉందా? నీడలో ఆయన చూపినటువంటి అపారమైన ప్రేమ, చేసిన త్యాగం జ్ఞాపకం ఉందా? డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు, దాచుకోవద్దు, పిల్లలకి చెప్పు. తద్వారా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునేటువంటి ఆస్కారం అనేది ఉంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. అందరికి కలిసి చదువుతాం. ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకొందువేమో. వారికి భయపడకుము. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన గొప్ప శోధనలు, సూచక్రియలను, మాత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును. నీకు భయం పుట్టించుచున్న జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే చెప్పండి, బాగా జ్ఞాపకం చేసుకో. ఆ దినాన దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలని బాగా జ్ఞాపకం చేసుకో. కారణం ఏంటి అనంటే, టు ఫేస్ యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడానికి, నీ మీదికి వస్తున్న నీ శత్రువులను ధైర్యంగా ఎదుర్కోవడానికి, నీకు ఎదురయ్యే ఎటువంటి కష్టకరమైనటువంటి పరిస్థితినైనా బహుధైర్యంగా ఎదుర్కోవడానికి. ఆ దినాన ఐగుప్తులో నుండి నన్ను విడిపించే విషయంలో తన బాహుబలాన్ని చాపిన దేవుడు, తన పరాక్రమాన్ని చూపినటువంటి దేవుడు, ఈ సమస్య నుంచి నన్నెందుకు విడిపించాడు అన్న నిరీక్షణ నీకు కలుగునట్లు సో ఆ జ్ఞాపకము దేవుని ఎడల మనకున్న విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఆనాడు నాకు సహాయపడిన దేవుడు, ఆనాడు నా ఎడల తన బాహుబలాన్ని చూపించినటువంటి దేవుడు ఈ సమస్య నుంచి విడిపించలేడా? ఈ పరిస్థితి నుంచి విడిపించలేడా? ఈ వ్యక్తుల నుంచి విడిపించలేడా అన్న భరోసా ఇస్తుంది మనకు. అట్లాంటప్పుడు ఏం చదువుతాం మనం? 17వ వచనం, ఎట్లు వారిని వెళ్ళగొట్టనని నీవు అనుకొందువేమో, వారికి భయపడకుము. ఈ సమస్య ఎట్లు తొలగిపోతుంది అని అనుకుంటావేమో, భయపడతావేమో. ఈ పరిస్థితులు నేను ఎట్లా అధిగమిస్తాను అని అనుకుంటావేమో, భయపడతావేమో. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో,
ఐగుప్తులోంచి మనల్ని విడిపించుటలో ఆయన చూపినటువంటి అపారమైనటువంటి శక్తి కంటే ఇప్పుడు నీ సమస్య పరిష్కారానికి ఆయన ఎక్కువైన శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందని చెప్పేది? పాపం యొక్క ఉరి నుండి, పాపపు ఉచ్చు నుండి మనల్ని విడిపించుటలో ఆయన వినియోగించిన శక్తి ఏది అంటే తన అపరిమితమైనటువంటి శక్తి. అదే కదా ఎఫెసీ 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. తన కుమారుని మృతుల నుండి లేపుటలో ఎటువంటి శక్తిని వినియోగించాడు? మరొకసారి చదవండి, ఎఫెసీ 1వ అధ్యాయం. ఇరవై వచనం. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి. సో ఆయన ఏదైనా అధికమైన శక్తిని, తన బలాతిశయాన్ని ఎప్పుడైనా వినియోగించాడనంటే మనల్ని రక్షించడంలో ఆయన చూపినటువంటి శక్తి అది. మనల్ని విడిపించడంలో ఆయన బయలుపరిచిన తన శక్తే. అంతకంటే ఎక్కువైన శక్తి నీ విషయంలో ఎప్పుడు కూడా ఆయనకి అవసరం ఉండదు. ఒకవేళ నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, అంత శక్తి వినియోగించాల్సిన అవసరం లేదు, అంత బలం వినియోగించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక 10 టన్నులు బరువున్న దాన్ని ఎత్తడానికి మనం వినియోగించేటువంటి శక్తి ఉన్నప్పుడు 10 కేజీలు బరువు ఎత్తలేమా? 100 కేజీలు బరువు ఎత్తలేమా? అన్నిటికంటే ఎక్కువైనటువంటి సమస్య నీ పాప సమస్య, పాప దాస్యం నుండి విడిపించుటలో ఉన్నటువంటి సమస్య. దాని కొరకు ఆయన ఎంత బలాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని అంటే తన బలాతిశయాన్ని వినియోగించాల్సి వచ్చింది. ఇది నీ జీవితంలో మరి ఏ సమస్య అయినా ఆయనకు చాలా తేలికే, చాలా సులువే. దాన్నే చేయగలిగిన దేవుడు దీన్ని ఎందుకు చేయడు అన్నటువంటి నిరీక్షణ, భరోసా నీ జీవితంలో కలుగుతుంది. ఎప్పుడు అనంటే అది జ్ఞాపకం ఉంటే. ఇది ఎందుకు చిన్న చిన్న సమస్యలకే భయపడి పారిపోతున్నాం? మన జీవితాలు ఎదురే పరిస్థితుల్లో ఎందుకు మనం దుఃఖపడిపోతాం, ఆందోళన చెందుతాం? నీ దేవుడు ఎవరో నీకు తెలియదా? ఎంత ప్రభావం గల దేవుడో తెలియదా? ఎంత శక్తివంతుడైన దేవుడో తెలియదా? నిన్ను విడిపించడంలో ఆయన శక్తి ఎంత గొప్పదో నీకు అర్థం కాలేదా? దేన్ని చూసి భయపడుతున్నావు? అట్లా భయపడకుండా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే, ఎటువంటి పరిస్థితినైనా కూడా మనం ఎదుర్కోవాలేనంటే కారణం మన ప్రభు, బలవంతుడైన దేవుడు, మనకు బలమైన దేవుడు, మన అవసరతల్లో తన శక్తిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. భయపడవద్దు మీరు. అది నా ఐగుప్తులకి నేను ఎలా చేశానో వీరి విషయంలో కూడా అలాగే చేస్తా. అది ఆయన వాగ్దానం. సో తను కూర్చున్నటువంటి జ్ఞాపకము భవిష్యత్తును మనం బహుధైర్యంగా ఎదుర్కొనేటట్టుగా చేస్తుంది. ఏమొస్తే నాకేంటి, ఎవరున్నారు నాకు? నన్ను విడిపించే శక్తి కలిగిన నా ప్రభు నాకున్నాడు. నా పాపాల నుంచే విడిపించిన వాడు దీన్ని విడిపించడం ఏం గొప్ప ఆయనకు. అట్టి దేవుని ఎడల నిరీక్షణ కలుగునట్లుగా ఆ దినాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మొదటిగా నన్ను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయన ఎడల మన ప్రేమను మనం వెల్లడిపరిచే వాళ్ళంగా ఉంటాం. తద్వారా ఆయన కొరకే జీవిస్తాం. మన ఆశయాల కొరకు, మన ఉద్దేశాల కొరకు, మన కోరికల కొరకు కాదు. వి లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకు జీవిస్తాం. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. రెండవది, ఆయన నామాన్ని స్మరించినప్పుడల్లా ఆయనను సేవించాలి అన్న ఆశ మనలో రగులుతుంది.
ఆయనందు భయభక్తులు కలిగి ఆయనను సేవించే దాని కొరకైనటువంటి ఆలోచన చేస్తాం. మూడవది, మనం ఆయనను స్తుతించే వారంగా ఉంటాం, లేక ఆయనను మహిమపరిచే వాళ్ళంగా ఉంటాం. దానికి ఎక్కడ మహిమ తీసుకొస్తామా, ఎలా తీసుకొస్తామా, ఏం చేస్తే ఆయనకి మహిమ కలుగుతుందా అన్నటువంటి విషయాల్లో ఆలోచించే వారంగా ఉంటాం. నాలుగవది, మన కుటుంబాన్ని కాపాడుకుంటాం, మన పిల్లల్ని కాపాడుకుంటాం. వారు భయభక్తులు కలిగిన పిల్లలుగా, విధేయులైన పిల్లలుగా, మూర్ఖ స్వభావం లేని వారుగా, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి పిల్లలుగా ఉండేదానికి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి బోధించడం ద్వారా మన కుటుంబాన్ని సంరక్షించుకుంటాం. చివరిగా, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆ క్రయాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆయన బాహుబలాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొంటాం. ఒక మాట చెప్పబడింది, ఒక చక్కని పాట ఉంది ఇంగ్లీష్లో. ఏంటనంటే, ఐ కెన్ ఫేస్ టుమారో బికాస్ హీ లివ్స్. నేను రేపును ఎదుర్కోగలను. కారణం ఏంటి అనంటే, నా ప్రభు సజీవుడు. ఆ దినాన ఉన్న ప్రభు ఈ దినాన కూడా ఉన్నాడు. ఆయనలో ఏం మార్పు రాలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆ దినాన ఎంత శక్తి ఉందో ఈ దినం కూడా అంతే శక్తి ఉంది ఆయనకి. ఏం మార్పు రాలేదు. అందుకే నేను రేపును ధైర్యంగా ఎదుర్కోగలను, ఎందుకంటే నా ప్రభు సత్యం. ఒకసారి మార్టిన్ లూథర్ గారు చాలా దిగాలుగా ఉన్నాడంట, చాలా విచారంగా ఉన్నాడు. అప్పుడు ఆయన భార్య నల్లటి దుస్తులు వేసుకుని వెళ్ళి ఆయన ముందు కూర్చుందంట. వాళ్ళకున్న ఆచారం ఏంటంటే, వాళ్ళ ఆప్తులు ఎవరన్నా చనిపోతే వాళ్ళు అట్లాగా నల్లటి డ్రెస్ వేసుకుంటారు. ఎప్పుడైతే భార్య నల్లటి దుస్తులు వేసుకునేదనుకో, వేసుకోగానే అన్నాడంట, డియర్ ఎవరు చనిపోయారు అంటే, అప్పుడు ఆమె చెప్పిందంట, యేసుప్రభు చనిపోయాడు. యేసుప్రభు చనిపోయాడు అనేసరికి ఆయనకి చాలా కోపం వచ్చి, ఏమంటున్నావు నువ్వు? నా ప్రభు చనిపోలేదు, ఆయన సజీవుడు అన్నాడంట. మరి ఆయన సజీవుడైతే నువ్వెందుకు అయి సొరకాయ ముఖం? వెంటనే ఆయనకు అర్థమైంది, తేరుకున్నాడు. మన ప్రభు సజీవుడు. యోబు ఎందుకు అలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగాడు? ఆయన కూడా అదే కదా చెప్తాడు, నా విమోచకుడు సజీవుడు. మనకు బలమైన దేవుడు సజీవుడు. మన పక్షంగా కార్యాలు చేసే దేవుడు సజీవుడు. ఆయన నిన్న ఉన్నాడు, ఈ దినం ఉన్నాడు, రేపు కూడా సజీవుడే. అదే కదా యోహానుతో చెప్తాడు, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడున్నాయి. అట్టి సజీవుడైన దేవుడు నీ దేవుడు, అట్టి పరాక్రమం కలిగిన దేవుడు నీ దేవుడు, అలాంటి బలమైన దేవుడు నీ దేవుడు. అలాంటి వాడు నీకు తోడుగా ఉండగా ఏది నిన్ను నిరుత్సాహపరచగలదు? ఏది నిన్ను ఆటంకపరచగలదు? ఏది నిన్ను భయపెట్టగలదు? కనుక దేన్నైనా మనం ఎదుర్కోవడానికి ఆయనను గురించిన జ్ఞాపకమే, ఆయనను గురించిన స్మరణే మనకు దోహదపడుతుంది. ప్రార్థన చేసుకో.